Hello children, today we are going to discuss about safety on roads. Roads are made for easy passage of vehicles. Roads ఎలా ఉంటాయి vehicles వెళ్ళడానికి comfortable గా ఉండే roads ని వేస్తారు. There are some precautions that many of us forget and thus meet with accidents. Some precautions ఉంటాయి అవన్నీ కొంతమంది మర్చిపోవడం వల్ల ఏమవుతాయి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. While on road certain rules need to be followed. మన రోడ్ పైన వెళ్తున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అవేంటో చూద్దాం. Always walk on the footpath. If there is no footpath, walk while facing the traffic. సో ఏం చేయాలి ఎప్పుడు ఫుట్పాత్ పైన మనకి రోడ్ పక్కన ఫుట్పాత్లు ఉంటాయి కదా దానిపైన వాకింగ్ చేస్తూ వెళ్ళాలి. అదర్వైజ్ ఫుట్పాత్ లేకపోయినప్పుడు ఏం చేయాలి ఫేసింగ్ ద ట్రాఫిక్ వస్తున్న సైడ్ ఎలా ట్రాఫిక్ మనకి ఆపోజిట్లో వస్తుంటుంది కదా ఆ రూట్లో మనము నడుచుకుంటూ వెళ్ళాలి. క్రాస్ ద రోడ్ ఓన్లీ ఎట్ జిబ్రా క్రాసింగ్. మనము రోడ్ ఎక్కడ క్రాస్ చేయాలి జిబ్రా క్రాసింగ్ దగ్గరనే రోడ్ క్రాస్ చేయాలి. మేక్ షూర్ దట్ ద వాక్ సిగ్నల్ ఇస్ గ్రీన్ విచ్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ సేఫ్ టు క్రాస్ ద రోడ్. మనకు వాక్ సింబల్ ఉంటుంది కదా అక్కడ ఏం చేయాలి అక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి రోడ్ క్రాస్ చేయొచ్చు. మన గ్రీన్ సిగ్నల్ ఉంటుంది కదా సిగ్నల్ పెట్టేటప్పుడు వాక్ సిగ్నల్ ఒకటి కనిపిస్తుంది. మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న బాబు బొమ్మ కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి రోడ్ క్రాస్ చేయొచ్చు ఆ టైంలో. స్టాప్ అండ్ లుక్ టు లెఫ్ట్ దెన్ టు రైట్ అండ్ దెన్ టు లెఫ్ట్ అగైన్ బిఫోర్ యూ క్రాస్ ద రోడ్. ఏం చేయాలి రైట్కి లెఫ్ట్కి చూసుకుంటూ మనం ఏం చేయాలి రోడ్ క్రాస్ చేయాలి వెహికల్స్ వస్తున్నాయా లేదా అని చూసుకుంటూ. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. రిమెంబర్ టు వాక్ అండ్ నాట్ టు రన్. ఏం చేయాలి మనము రోడ్ క్రాస్ చేస్తూ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏం చేయాలి వాకింగ్ చేయాలి రన్నింగ్ చేసుకుంటూ రోడ్ దాటొద్దు. నెవర్ ప్లే ఆన్ ద రోడ్. ఎప్పుడు మనం రోడ్ పైన గేమ్స్ ఆడొద్దు. నెవర్ కీప్ యువర్ హెడ్ ఆర్ హ్యాండ్ అవుట్ ఆఫ్ ద విండో ఆర్ మూవింగ్ వెహికల్. ఏం చేయాలి మనం మూవింగ్ వెహికల్ బస్సెస్లో కానీ కార్లో కానీ వెళ్ళేటప్పుడు ఈ విండో ఉంటుంది కదా విండో బయటకి హెడ్స్ కానీ మన తల కానీ చేతులు కానీ బయటకు పెట్టకూడదు. ఎందుకంటే వేరే వెహికల్స్ వచ్చినప్పుడు మన హెడ్కి తగులుతూ ఉంటుంది. మన పక్క నుంచి వెళ్తుంటాయి కదా వెహికల్స్ అనేవి అందువల్ల ఏమవుతుంది హెడ్ కానీ చేయగానే తగులుకుంటూ వెళ్తాయి. సేఫ్టీ స్కూల్. నెవర్ ప్లే ఆర్ రన్ ఇన్ ద క్లాస్ రూమ్. డు నాట్ జంప్ ఓవర్ టేబుల్స్ అండ్ చైర్స్. ఏం చేయాలి స్కూల్లో ఏం చేయాలంటే క్లాస్ రూమ్లో రన్ అంటే పరిగెత్తకూడదు. డు నాట్ జంప్ ఓవర్ టేబుల్స్ పైన పై నుంచి మనం జంప్ చేయకూడదు. నెవర్ త్రో థింగ్స్ అరౌండ్ ఇన్ ద క్లాస్. ఏమైనా మనం క్లాస్లో ఏం చేయాలి ఏవైనా థింగ్స్ని ఎగరవేయకూడదు అటు ఇటు విసిరేయకూడదు. డు నాట్ పుష్ ఆర్ పుల్ వన్ అనదర్ వైల్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ స్టేర్స్. ఏం చేయాలి అసెండింగ్ అండ్ డిసెండింగ్ స్టేట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఎవరిని తొయ్యకూడదు. ఓకే స్కూల్లో ఇలా ఉండాలి. ఇలా చూడండి ఇక్కడ త్రో చేస్తుంటారు కదా ఇలా చేయకూడదు. ఇక్కడ జంప్ చేస్తున్నారు బెంచెస్ పై నుంచి చైర్స్ పై నుంచి ఇలా చేయకూడదు. నెక్స్ట్ సేఫ్టీ వైల్ స్విమ్మింగ్. ఆల్వేస్ గో విత్ యువర్ ఎల్డర్ వెన్ యూ గో ఫర్ స్విమ్మింగ్. మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు అంటే మనం స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు మన ఎల్డర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళతో కలిసి వెళ్ళాలి వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. ఆల్వేస్ స్విమ్ ఇన్ ఏ ప్రొటెక్టెడ్ పూల్ ఓన్లీ. ఏం చేయాలి ప్రొటెక్టెడ్ అంటే మనకి అన్ని ప్రికాషన్స్ ఉన్న పూల్ ఉంటుంది కదా ఆ స్విమ్మింగ్ పూల్లోనే మనం స్విమ్మింగ్ చేయాలి. డు నాట్ పుష్ వన్ అనదర్ ఇన్ టు ద వాటర్. ఎవరిని మనము వాటర్లోకి తోయకూడదు. నెవర్ స్విమ్ ఇఫ్ యూ హ్యావ్ ఫీవర్ ఆర్ కోల్డ్. ఫీవర్ అన్న జ్వరం ఉన్నప్పుడు కానీ జలుబు ఫ్లూస్ ఉన్నప్పుడు మనం స్విమ్మింగ్ చేయకూడదు. డు నాట్ గో టువర్డ్స్ ద డెప్త్ ఆఫ్ ద పూల్ వైల్ స్విమ్మింగ్. ఏం చేయాలి మన స్విమ్మింగ్ పూల్లో డెప్త్కు వెళ్ళకూడదు అంటే లోపలికి వెళ్ళకూడదు మన పైన మాత్రం స్విమ్మింగ్ చేయాలి. ఇస్ అబౌట్ సేఫ్టీ వైల్ స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎలాంటి సేఫ్టీస్ తీసుకోవాలో ఇక్కడ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఫస్ట్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ. నెక్స్ట్ ఏంటి ఫైర్ సేఫ్టీ. ఫైర్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఏంటి ఫైర్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఇట్ హెల్ప్స్ అస్ కుక్ ఫుడ్. ఏం చేస్తుంది మనకి ఫైర్ ఏం చేస్తుంది కుకింగ్ చేయడానికి ఫుడ్ కుక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కీప్స్ అస్ వార్మ్ అండ్ లైట్స్ అప్ అవర్ వే ఇన్ ద డార్క్. ఏం చేస్తుంది మనం వేడిగా ఉంచుతుంది అట్ సేమ్ టైం మనకి డార్క్లో ఉన్నప్పుడు లైటింగ్ని కూడా ఇస్తుంది. హౌఎవర్ ఇట్ బికమ్స్ అవర్ ఎనిమీ వెన్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇంకా ఏమవుతుంది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు ఏమవుతుంది మనకి ఎనిమీ అవుతుంది. ఎలా అంటే దెన్ ఇట్ కెన్ కిల్ ఆర్ హార్మ్ హస్. ఏం చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ ఏం చేస్తుంది ఫైర్ మనల్ని చంపేస్తుంది అట్ సేమ్ టైం మనకి ఏదైనా హాని చేస్తుంది. ఇట్ కెన్ డిస్ట్రాయ్ అవర్ హోమ్స్ అంటే మన హోమ్స్ని కూడా తగలబెడుతుంది. ఇట్ కెన్ రిడ్యూస్ అన్ ఎంటైర్ ఫారెస్ట్ ఇంటూ అన్ ఎంప్టీ ల్యాండ్ అండ్ బర్న్ ఎవ్రీథింగ్ ఇంటూ యాషెస్. ఏం చేస్తుంది ఇది ఎంటైర్ ఫారెస్ట్ని కూడా బర్న్ చేస్తుంది. సేమ్ టైం ల్యాండ్ పైన ఏమైనా ఉంటే దాన్ని కూడా బర్న్ చేస్తుంది. చేసి ఏం చేస్తుంది యాష్ లాగా ఫామ్ చేస్తుంది ఫైర్ అనేది. సో
ప్రివెన్షన్ ఏంటిది? ప్రివెన్షన్ ఏం చేస్తే మనకి ఇవన్నీ అవుతాయి? ప్రివెన్షన్ మీన్స్ it is very difficult to know when the fire may start. ఏం చేయాలి? స్టార్ట్ అవ్వడానికి very difficult గా ఉంటుంది. It may start from something as small as lighted matchstick that is carefully thrown away. ఏం చేయాలి? It is very difficult to know when the fire may start చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఇట్ మే స్టార్ట్ ఫర్ సంథింగ్ యాజ్ స్మాల్, అంటే మనం ఒక మ్యాచ్ స్టిక్తో మనము చేసినప్పుడు చిన్న మంట ఉంటుంది. బట్ ఏం చేయాలి? అది లైటెడ్ మ్యాచ్ స్టిక్ దట్ ఈస్ కేర్ఫుల్లీ థ్రోన్ అవే. మన మ్యాచ్ స్టిక్ లైటింగ్ చేసిన తర్వాత మనం కావాల్సిన ఫైర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని ఆ మ్యాచ్ స్టిక్ని త్రో అంటే ఒక సేఫ్ ప్లేస్లో త్రో చేయాలి. ఇట్ కెన్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ ఏ క్యాండిల్ బర్నింగ్ నియర్ ఏ కర్టెన్. ఏం చేస్తుంది? ఇంకా కర్టెన్ దగ్గర నియర్గా మనం క్యాండిల్ పెట్టి అంటించినాం అనుకోండి, ఏమవుతుంది? అది కర్టెన్ బర్న్ అవుతుంది. సో అక్కడ ఆ టైంలో ఏం చేయాలి? కర్టెన్ దగ్గర క్యాండిల్స్ పెట్టకూడదు. కేర్లెస్నెస్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ కుకింగ్ కెన్ బికమ్ ది కాజ్ ఆఫ్ ఏ బిగ్ ఫైర్. మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా కేర్లెస్గా ఉండదు, జాగ్రత్తగా మనం కుకింగ్ చేయాలి. ఫైర్తో గేమ్స్ ఆడద్దు. హియర్ ఆర్ సమ్ మెథడ్స్ యూ కెన్ ఫాలో టు అవాయిడ్ ఫైర్. ఏం చేయాలి? కొన్ని మెథడ్స్ ఉంటాయి ఫైర్ని అవాయిడ్ చేయడానికి, అవేంటో చూద్దాం. వియర్ కాటన్ క్లాత్స్ వైల్ స్టాండింగ్ నియర్ ద కుకింగ్ స్టవ్. ఏం చేయాలి? కాటన్ క్లాత్స్ వేసుకోవాలి మనం కుకింగ్ ఏంటి మనం వంట చేసేటప్పుడు స్టవ్ దగ్గర. సింథటిక్ క్లాత్స్ క్యాచ్ ఫైర్ ఈజీలీ అండ్ స్విఫ్ట్లీ. సింథటిక్ క్లాత్స్ ఈజీగా క్యాచ్ చేస్తాయంట ఫైర్స్ని. సో అందుకే ఏం చేయాలి? కాటన్ క్లాత్స్ని వేసుకోవాలి. డూ నాట్ ప్లే విత్ లైటర్స్ అండ్ మ్యాచ్ స్టిక్స్. లైటర్స్తో మ్యాచ్ స్టిక్స్తో మనం గేమ్స్ ఆడద్దు. ఎక్స్టింగ్విష్ యూజ్డ్ మ్యాచ్ స్టిక్ బిఫోర్ థ్రోయింగ్ ఇట్ అవే. ఏం చేయాలి? మనము మ్యాచ్ స్టిక్ మనం ఫైర్ చేసిన తర్వాత మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలి? ఆర్పేసి వాటర్లో వేయాలి, లేకపోతే మనము డస్ట్బిన్లో వేసుకోవాలి. స్టోర్ పెట్రోల్ అండ్ కిరోసిన్ సేఫ్లీ అవే ఫ్రమ్ ఎనీ సోర్స్ ఆఫ్ ద హీట్ సీన్స్ సచ్ థింగ్స్ క్యాచ్ ఫైర్ ఈజీలీ. ఏం చేయాలి? మనం ఇంకా పెట్రోల్ని కిరోసిన్ని ఒక సేఫ్ ప్లేస్లోనే స్టోర్ చేయాలి, ఎందుకంటే హీట్కి దగ్గరగా ఉన్నాయనుకోండి అవి ఫైర్ అవుతాయి. సో అందుకే ఏం చేయాలి? కిరోసిన్ని పెట్రోల్ని ఒక సేఫ్ ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. టర్న్ ఆఫ్ ద గ్యాస్ స్టవ్ అండ్ రెగ్యులేటర్ వెన్ దే ఆర్ నాట్ ఇన్ యూజ్. ఏం చేయాలి? మనం యూజ్ చేయనప్పుడు ఏం చేయాలి? గ్యాస్ స్టవ్ని రెగ్యులేటర్స్ని ఆఫ్ చేయాలి. దిస్ అబౌట్ ప్రికాషన్స్. ఫైర్ దగ్గర ఉన్నప్పుడు మనం తీసుకునే ప్రికాషన్స్. స్టీమ్ కెన్ ఆల్సో కాజ్ బర్న్. స్టీమ్ కూడా మనకి ఏమవుతుంది? కొన్నిసార్లు బర్న్ అవుతుందంట. సో దిస్ అబౌట్ ఫైర్. This onwards the topic ఏం డిస్కస్ చేసుకుందాం? సేఫ్టీ ఆన్ రోడ్, సేఫ్టీ ఎట్ స్కూల్, సేఫ్టీ వైల్ స్విమ్మింగ్, ఫైర్ సేఫ్టీ, ప్రివెన్షన్స్ నేర్చుకున్నాం కదా. టుమారో we need to discuss about another topics. Thank you children.